సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్యూర్ రేర్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి అని చూస్తే క్యూర్ అంటే మరేదో కాదు, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇందులో భాగంగా చెరువుల పునరుద్ధరణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, మెట్రో విస్తరణ, అండర్ గ్రౌండ్ కేబులింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మోడర్నైజేషన్, అలాగే ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ ప్రక్షాళన, పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలింపు, అనుమతుల్లో పారదర్శకత వంటివి క్యూర్లో ఉంటాయి. ఇక ప్యూర్ అంటే ఏంటని చూస్తే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, ఫోర్త్ సిటీ నిర్మాణం, రేడియల్ రోడ్లు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, అలాగే స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, పారిశ్రామిక క్లస్టర్లు, ఎస్ఈజెడ్లు ప్యూర్లో ఉంటాయి. రేర్ అంటే మీనింగ్ ఏంటంటే రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ, వ్యవసాయ ప్రోత్సాహక విధానాలు, రైతుల ఆదాయం పెంపు, నూతన వ్యవసాయ ఆధునిక విధానాలు, రూరల్ ఎకానమీ గ్రోత్ గా తెలుస్తోంది. దానికి సంబంధించి చాలా నిశితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నిర్వహించినప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సంబంధించి